నిధులు ఆల్రెడీ ఫ్లైఓవర్ నిర్మాణానికి వెచ్చించారు కాబట్టి మేము అండర్ పాస్ నిర్మాణం చెయ్యమని చెప్పి వాళ్ళు రావటం, ఆ అండర్ పాస్ నిర్మాణానికి వారు రాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఏదైతే ఎస్డిఎఫ్ నిధులు వచ్చాయో ఆ నిధుల్లో మనం ముందుగానే డిపాజిట్ చేసి, ఆ నిధులతో ఈ రైల్వే నిధులతో కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మనము ముందు డిపాజిట్ చేసిన తర్వాత రైల్వే వారు కట్టినటువంటి అండర్ పాస్. ఇది ఒకటే బహుశా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి అండర్ పాస్. అది మీ అందరికీ తెలియాలి. ఇప్పుడు ఈ అండర్ పాస్ నిర్మాణం జరిగిన తర్వాత కొంత వెసులుబాటు ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులు కనీసం యాక్సెస్ రైలు పట్టాలు దాటి వెళ్ళకుండా, లేకపోతే లెవెల్ క్రాసింగ్ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరలా మొదటికి వచ్చింది మళ్ళీ కొత్త సమస్య. ఈ 2 లైన్స్ నిర్మాణంతో మరలా ఒక కొత్త సమస్య వచ్చింది. వాషింగ్ షెడ్కి వెళ్ళేటువంటి లైన్ వల్ల అక్కడ ట్రైన్స్ ఆగినా, అక్కడ లెవెల్ క్రాసింగ్స్ ఆపరేషన్స్ ఆగినా, ఈ మొత్తం విలేజ్ బోత్ సైడ్స్ అటు ఇటు 2 రైల్వే లైన్ల మధ్యలో ఉండేటువంటి గ్రామాలు అవడం వల్ల నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారాలు ఏ రకంగా ఉండాలనే లోపు మరలా రైల్వే అభివృద్ధి పనులు మరలా ఇక్కడ ట్రాక్ రావడం వల్ల ఇక్కడ ఊరికి వచ్చేటువంటి యాక్సెస్ దారులు తగ్గుతున్నాయి. ఈ గ్రామంలో ఉండేటువంటి ఇల్లు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఇది ఇక్కడ రైల్వే ల్యాండా లేకపోతే ప్రైవేట్ ల్యాండా అనేది కాకుండా గ్రామం ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ నివాసస్తులు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. సో వారిని ఏ రకంగా అడ్రస్ చేయాలి, ఈ సమస్యను ఎలాగ అడ్రస్ చేయాలి, దీనికి ఏ రకంగా మనకు ప్రత్యామ్నాయం ఉంది అనేటువంటిది ఇప్పుడు ఆలోచన చేయడానికి జిల్లా కలెక్టర్ గారిని కూడా రమ్మన్నాం. రైల్వే ఎవరైతే ఈరోజు కన్సర్న్ ఉన్నారో వారిని కూడా రమ్మని స్పష్టమైనటువంటి ప్రతిపాదన తీసుకురావడానికి వీరి దగ్గర కూడా అభిప్రాయాలు గ్రామ పెద్దలు కానీ ఇక్కడ ఉండేటువంటి ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అభిప్రాయాలు తీసుకురావడానికి ఈరోజు గ్రామంలో రావడం జరిగింది.